Good morning, children. Junior Intermediate Botany. Today we are going to learn about second unit morphology. Morphology of flowering plants. పుష్పించే మొక్కల యొక్క స్వరూప శాస్త్రం. Morphology means the external features of plants. External features of plants. That means what are the visible parts of a plant body? Root, stem, leaf, flowers, inflorescence and fruits, seeds, like that. So what are the visible parts of a plant? So that it is the study of different parts of plant body. So let us see what are the, first of all, what are the parts of a plant body. So plant body is having major root and lateral roots. This is called primary root and lateral roots, and above the soil is stem. Stem bears branches, leaves, flowers, fruits, etc. So these are the parts of a plant. మొక్క యొక్క భాగాలు ఏమేమి ఉంటాయి? రూట్ దిస్ ఈజ్ కాల్డ్ రూట్ సిస్టమ్. వేరు వ్యవస్థ. నెక్స్ట్ ఏముంటుంది? కాండం. స్టెమ్. అబౌవ్ ద సాయిల్. సో వాట్ ఆర్ ద స్ట్రక్చర్స్ ప్రెసెంట్ ఇన్ ద ప్లాంట్? ద టోటల్ ఈజ్ కాల్డ్ as a shoot system. This is called a root system and this is called shoot system. So root system consists of primary root. Primary root gives rise to lateral roots. ప్రాథమిక వేరు ఉంటుంది, దాని నుంచి వస్తాయి పార్శ్వ వేళ్ళు వస్తాయి. షూట్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద ప్లాంట్ పార్ట్స్ విచ్ ఈస్ ప్రెసెంట్ అబౌవ్ ద సాయిల్. దట్ మీన్స్ స్టెమ్ బేర్స్ ఆల్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. That means it may give rise to branches, leaves, flowers, fruits, inside seeds. So stem bears. Next leaf. Next flowers. పుష్పాలు, పత్రాలు, పుష్పాలు. ఇందులో రెండు రకాల మొగ్గలు ఉంటాయి. ఒకటి ఎపికల్ బడ్ అంటే తెలుగులో కొన మొగ్గ. So the angle between the stem and the leaf is called axil. What is that? Axil. So the angle between the stem and the leaf అంటే కాండమునకు పత్రానికి మధ్యలో ఉండే కోణాన్ని ఏమన్నారు? యాక్సిల్ అన్నారు. యాక్సిల్ బేర్స్ యాక్సిలరీ బడ్. గ్రీవం అంటారు తెలుగులో. గ్రీవపు మొగ్గ. గ్రీవంలో ఉండేది గ్రీవపు మొగ్గ. సో పైన ఉండేది కొన మొగ్గ. సో ఇక్కడ ఇది రూట్ సిస్టమ్. దిస్ ఈజ్ కాల్డ్ షూట్ సిస్టమ్. స్టెమ్ బేర్స్ లీవ్స్, ఫ్లవర్స్, ఎట్సెట్రా. సో యాక్సిల్ మీన్స్ వాట్? ద యాంగిల్ బిట్వీన్ ద స్టెమ్ అండ్ ద లీఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ axil విచ్ బేర్స్ యాక్సిలరీ బడ్. దట్ మీన్స్ గ్రీవంలో ఉండే మొగ్గనేమన్నాము? గ్రీవపు మొగ్గ అన్న. కొన మొగ్గ, కొనలో అగ్ర భాగంలో టెర్మినల్ బడ్ గివ్స్ రైస్ టు ఎపికల్ బడ్. సో ఇట్ హెల్ప్స్ ఫర్ ద లీనియర్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. మొక్క పొడవుగా పెరగడానికి ఉపయోగపడేది కొన మొగ్గ. యాక్సిలరీ బడ్ విల్ మే గివ్ రైస్ టు అనదర్ బ్రాంచెస్, లీవ్స్ ఆర్ ఫ్లవర్స్. యాక్సిలరీ బడ్ నుంచి ఒక కొమ్మ రావచ్చు, లేదా లీవ్స్ రావచ్చు, లేదా ఫ్లవర్స్ రావచ్చు. సో దట్ ఈస్ ద ప్లాంట్ different parts of a plant body. Now coming to the root system. So root system lo em untundi anukunnam? Root is present underground. So root comes from the radicle of the embryo. Embryo consists of two parts. Embryo lo seed consists of embryo lo upper part, లోవర్ పార్ట్ ఉంటుంది. ఈ ఎంబ్రియో గివ్స్ రైజ్ టు ద న్యూ ప్లాంట్. అంటే ఎంబ్రియో నుంచి విత్తనంలో ఉన్న పిండం నుంచి కొత్త మొక్క ఏర్పడుతుంది. ఆ ఎంబ్రియోలో ఏముంటాయి? రెండు భాగాలు ఉంటాయి. కింద ఉన్న భాగాన్ని ఏమంటాం? రాడికిల్ అంటాం. పైన దాన్ని ప్లూమ్యూల్ అంటాం. So radicle gives rise to root.
ప్రైమరీ రూట్. సో ప్రథమ మూలము అంటారు. రాడికిల్ అంటే ప్రథమ మూలం. ప్రథమ మూలం దేని ఇస్తుంది? ప్రథమ మూలం నుంచి వేరు ఏర్పడుతుంది. విత్తనంలో, పిండంలో ప్రథమ మూలం నుంచి వేరు ఏర్పడుతుంది. విత్తనంలో, పిండంలో ఉన్న ప్రథమ కాండం నుంచి కాండం ఏర్పడుతుంది. ప్లూమ్యూల్ నుంచి ప్రథమ కాండం. ప్లూమ్యూల్ అంటే ప్రథమ కాండం. సో విత్తనంలో ఉన్న ప్లూమ్యూల్ అండ్ రాడికల్ నుంచి స్టెమ్ అండ్ రూట్ ఏర్పడతాయి. సో రూట్ అరైజెస్ ఫ్రమ్ ద రాడికల్. ప్రథమ మూలం నుంచి రూట్ ఏర్పడుతుంది. ఇట్ ఈస్ బ్రౌన్ ఇన్ కలర్. గోధుమ వర్ణంలో ఉంటుంది. వేరు ప్రథమ మూలం నుంచి ఏర్పడుతుంది. బ్రౌన్ కలర్లో ఉంటుంది. బ్రౌన్ కలర్లో గోధుమ వర్ణంలో ఉంటుంది. ఇట్ అబ్జార్బ్స్ వాటర్ అండ్ మినరల్స్. అబ్జార్బ్స్ వాటర్ అండ్ మినరల్స్ ఆర్ మినరల్ సాల్ట్స్. నీటిని, ఖనిజ లవణాలను నేల నుంచి శోషించి మొక్కకు అందజేస్తుంది. నీటిని, ఖనిజ లవణాలని మొక్క నీళ్ళ మృతిక నుంచి, సాయిల్ నుంచి ఇట్ అబ్జార్బ్స్. The root system absorbs water and minerals from the soil and supplies to the plant body. Shoot system. So absorbs water and minerals. It gives stability to the plant. స్థిరత్వాన్ని ఇస్తుంది. మొక్కకి ఏమి ఇస్తుంది? స్థిరత్వాన్ని ఇస్తుంది. సో రూట్ సిస్టమ్ గివ్స్ స్టెబిలిటీ టు ద ప్లాంట్. సో ఇఫ్ root system is of two types. సో టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఒకటి ట్యాప్ రూట్ సిస్టమ్, ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే తల్లి వేరు వ్యవస్థ. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే పీచు వేరు వ్యవస్థ. నేను పిలుస్తాను, బయటికి వెళ్తావా? నాకు ఫ్రీగా లేదు. ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థ ఎందులో ఉంటుంది? ద్విదళ బీజాల్లో ఉంటుంది, మీన్స్ డైకాట్స్. పీచు వేరు వ్యవస్థ ఎందులో ఉంటుంది? మోనోకాట్స్లో ఉంటుంది. పీచు వేరు వ్యవస్థ మోనోకాట్స్లో ఉంటుంది ఎక్కువగా. సో తల్లి వేరు వ్యవస్థలో ఏముంటుంది? ప్రధానమైన వేరు, రాడికల్ నుంచి ప్రథమ మూలం నుంచి ఏర్పడే ప్రథమ వేరు, ప్రైమరీ రూట్ గివ్స్ రైజ్ టు మేజర్ రూట్ అండ్ ఇట్ గివ్స్ రైజ్ టు ద లేటరల్ రూట్స్. పార్శ్వ వేళ్ళను ఉత్పత్తి చేస్తుంది. తల్లి వేరు వ్యవస్థలో, ట్యాప్ రూట్ సిస్టంలో ప్రథమ మూలం నుంచి ఏర్పడిన వేరు, ప్రధాన వేరు ఉంటుంది. అది పార్శ్వ వేలుని, పిల్ల వేర్లని ఏర్పరుస్తుంది. పీచు వేరు వ్యవస్థలో ప్రథమ మూలం నుంచి ఏర్పడిన మొట్టమొదటి వేరు ఏమవుతుంది? నశించిపోతుంది. అప్పుడు పీచు వేరు వ్యవస్థలో గుబురుగా ఆ ప్రదేశం నుంచి వేర్లన్నీ కూడా వస్తాయి. మనం గడ్డి మొక్కల్లో చూస్తాం. గడ్డి జాతి మొక్కల్లో కనుక గడ్డిలా తీసి చూస్తే మనకు ఆ పీచు వేరు వ్యవస్థ కనిపిస్తుంది కదా. సో అది మోనోకాట్స్లో, గడ్డి జాతి మొక్కల్లో మనం ఇలా విధంగా పీచు వేరు వ్యవస్థ చూస్తాం. సో ద్విదళ బీజాల్లోనేమో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. మోనోకాట్స్లో అంటే ఏకదళ బీజాలలోనేమో పీచు వేరు వ్యవస్థ, ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది. ఈ రెండు కాకుండా ప్రథమ మూలం నుంచి ఏర్పడినవి రెండు. ప్రథమ మూలం కాకుండా మొక్కలో, కాండంలో ఏ భాగం నుంచైనా సరే వేర్లు ఏర్పడచ్చు. దాన్ని అబ్బురపు వేరు వ్యవస్థ అంటారు. ఇట్లా ఎక్కడి నుంచైనా సరే వేర్లు ఏర్పడతాయి. ఎక్కడి నుంచైనా సరే మొక్కలో వేరు. ఉదాహరణ చిలకడ దుంపలో స్టెమ్ అంతా ఇలా పాకుతూ ఉంటే ఎక్కడి నుంచైనా సరే ఈ కాండం, వేరే కాండంలో ఏ భాగం నుంచైనా సరే వేర్లు ఏర్పడితే దాన్ని ఏమన్నారు? అబ్బురపు వేరు వ్యవస్థ అన్నారు. అబ్బురపు వేరు వ్యవస్థ ఇంగ్లీష్లో అడ్వెంటీషియస్ రూట్స్ మీన్స్ roots arise from any part of the stem. So this is two types: tap root system, fibrous root system and adventitious root systems. These are the root system types.
కన్సిస్ట్ ఆఫ్ ఏ క్యాప్ లైక్ స్ట్రక్చర్ ఎట్ ద టిప్. ఒక టోపీ లాంటి నిర్మాణం వేరుకి చివరిలో ఉంటుంది. దీనిని రూట్ క్యాప్ అంటారు. ఏమంటారు? రూట్ క్యాప్, వేరు తొడుగు అంటారు. రూట్ క్యాప్ ఉంటుంది. రూట్ క్యాప్ వేరు తొడుగు ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? వేరు మృత్తిక లోపలికి వెళ్ళినప్పుడు, చొచ్చుకొని పోయినప్పుడు వేరు భాగాలకి, టిష్యూస్కి డ్యామేజ్ అవ్వకుండా, అంటే కణజాలాలు నాశనం అయిపోకుండా దీన్ని కాపాడుతుంది. అది రూట్ క్యాప్. రూట్ క్యాప్కి జస్ట్ అబోవ్ ఏముంటుందంటే మెరిస్టమాటిక్, అంటే విభజనలు చెందే ప్రాంతం ఉంటుంది. విభజన చెందే ప్రాంతం ఉంటుంది. దీన్ని యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దిస్ రీజియన్. యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్ విభజన చెందుతాయి. ఆ ప్రదేశంలో ఉన్న కణాలు ఎక్కువగా విభజన చెందితే ఏమవుతుంది? వేరు పొడవు పెరుగుతుంది. ఇంకా వేరు ఇంకొంచెం పొడవు పెరిగి మొక్క పెద్దదవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్ ఉంటాయి. చురుకుగా విభజన చెందే కణాలు ఎక్కువ సంఖ్యలో ఈ ప్రదేశంలో ఉంటాయి. ఇది మొదటిది, విభజన చెందే ప్రదేశం, యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్. నెక్స్ట్ పొడవు పెరిగే ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఏమంటామంటే పొడవు పెరిగే ప్రాంతం అంటాం. రీజియన్ ఆఫ్ elongation. This is called region of మెరిస్టమాటిక్ యాక్టివిటీ. రీజియన్ ఆఫ్ elongation. ఈ మెరిస్టమాటిక్ యాక్టివిటీ వలన రూట్ పొడవు పెరుగుతుంది, కాండం పొడవు పెరుగుతుంది ఈ భాగం. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ మెచ్యురేషన్. ముదిరిన ప్రాంతం. ముదిరిన ప్రాంతం అంటే ఏంటి? ఇక్కడ విభజన చెందుతుంది, ఇక్కడ పొడవు పెరుగుతుంది, ఇక్కడ మెచ్యూర్ అయిన కణాలన్నీ ఉంటాయి. ఈ ముదిరిన ప్రాంతంలో మాత్రమే యూనిసెల్యులార్ రూట్ హెయిర్స్ ఉంటాయి. ఏముంటాయి? యూనిసెల్యులార్ రూట్ హెయిర్స్ ఉంటాయి. ఏక కణ మూలకేశాలు ఉంటాయి. మూలకేశాలు ఒక కణంతో నిర్మితమై ఉంటాయి. దేని నుంచి ఏర్పడతాయి? వేరు బాహ్య చర్మ కణాల నుంచి ఏర్పడతాయి. కొన్ని బాహ్య చర్మ కణాలు వేరులో ఏక కణంలో ఉంటాయి. ఏక కణం మూలకేశాలు ఏర్పడతాయి. ఎక్కడ? ముదిరిన ప్రాంతంలో, రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్లో. రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ, డివైడింగ్ సెల్స్, విభజన చెందే ప్రాంతం, పొడవు పెరిగే ప్రాంతం, ముదిరిన ప్రాంతం. వేరు మూలకేశాలు ఎక్కడుంటాయి? ముదిరిన ప్రాంతంలో ఉంటాయి. రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్. ఆ ప్రదేశంలో యూనిసెల్యులార్ రూట్ హెయిర్స్ ప్రెజెంట్ విచ్ హెల్ప్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. ఇందులో ఉన్న ఏక కణ యుత మూలకేశాలు వేరు యొక్క బాహ్య చర్మం నుంచి ఉత్పత్తి అవుతాయి. ఈ మూలకేశాలు ఏం చేస్తాయి? ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. ఇవి అన్ని వైపుల నుంచి, మృత్తికలో, సాయిల్ నుంచి నీటిని, ఖనిజ లవణాలని శోషించడానికి ఇవి ఉపయోగపడతాయి. నీటిని, ఖనిజ లవణాలని శోషించే మూలకేశాలు ఈ రూట్ సిస్టమ్ నుంచి షూట్ సిస్టమ్కి వాటిని సరఫరా చేస్తుంది. దేని ద్వారా? దారువు పోషక కణజాలం ద్వారా. జైలం అండ్ ఫ్లోయం. యూజింగ్ ద all the water and minerals absorbed by these root hairs are supplied to the xylem. So through xylem water moves upward direction and reaches to the shoot system and transports toward the plant body. So now what are the functions of root? We discussed already. So root absorbs water and minerals from the soil. Root gives stability to the plant body. Root is brown in color kada. Root next చూస్తే modifications. Next is root modifications. వేరు రూపాంతరాలు. వేరు అది అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. ఇఫ్ రూట్ performs any additional functions along with its normal functions, then it is called as root modifications. రూట్ మోడిఫికేషన్స్ అంటే ఏంటి? వేరు రూపాంతరాలు అంటే ఏంటి? వేరు తన విధులను కాకుండా అదనపు విధులు నిర్వర్తించడానికి దాని స్ట్రక్చర్లో, నిర్మాణంలో జరిగే మార్పులను ఏమన్నారు? వేరు రూపాంతరాలు అన్నారు. అదనపు విధులు నిర్వర్తించడానికి
వేరులో జరిగే నిర్మాణాత్మక మార్పులనే వేరు రూపాంతరాలు అంటారు. ఎనీ additional functions performed by the root. In order to perform additional functions, root shows some structural changes. They are called as root modifications. So what are the different types of root modifications? Let us discuss. First one is storage roots. ఏంటది? Storage roots. తెలుగులో నిల్వ వేళ్ళు. నిల్వ వేర్లు. 2 వెలమెన్ రూట్స్. వెలమెన్ వేర్లు. బుడిపె వేర్లు. నాడ్యులార్ రూట్స్. నెక్స్ట్ ఊడవేర్లు. ప్రాప్ రూట్స్. ఊడవేర్లు. స్టిల్ట్ రూట్స్. ఊతవేర్లు. ఫోటోసింథటిక్ రూట్స్. ఫోటోసింథటిక్ రూట్స్. కిరణజన్య సంయోగ క్రియ వేర్లు. కిరణజన్య సంయోగ క్రియ జరిపే వేర్లు. నెక్స్ట్ శ్వాస వేర్లు. శ్వాస వేర్లు. రెస్పిరేటరీ రూట్స్. రెస్పిరేటరీ రూట్స్. శ్వాస వేర్లు. పారాసైటిక్ రూట్స్. పరాన్నజీవి వేర్లు. పరాన్నజీవి వేర్లు. నిల్వ వేర్లు. స్టోరేజ్ రూట్స్. స్టోరేజ్ రూట్స్. నిల్వ వేర్లు. రూట్ ఉపయోగం ఏంటి? రూట్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇట్ హెల్ప్స్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. ఇఫ్ రూట్ పర్ఫార్మ్స్ అడిషనల్ ఫంక్షన్స్ దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ రూట్ మోడిఫికేషన్స్. ఇన్ దట్ ద ఫస్ట్ వన్ ఈజ్ స్టోరేజ్ రూట్స్. స్టోరేజ్ రూట్స్ అంటే రూట్స్ ఇన్వాల్వ్ ఇన్ storage of food materials. Root help in the storage of food materials. Roots store food in the form of starch. Example, carrot, beetroot, radish, asparagus, sweet potato. Asparagus, sweet potato. So these are the examples of storage roots. Storage roots మనం చూసుకుంటే క్యారెట్. క్యారెట్ ఇదిగోండి, క్యారెట్ ఇట్లా. సో స్టోరేజ్ రూట్ క్యారెట్. క్యారెట్ మనకు అందరికీ తెలుసు భూమిలో ఉంటుంది. ఇది తల్లివేరు, ప్రైమరీ రూట్. సో డైకాట్స్కి క్యారెట్ ఎగ్జాంపుల్. దీని మీద మూలకేశాలు కూడా మనం చూస్తాం. సో క్యారెట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ స్టోరేజ్ రూట్స్. నిల్వ వేర్లు మనకి ప్రాక్టికల్స్లో కూడా వస్తుంది క్యారెట్. ఇది ట్యాప్ రూట్ సిస్టమ్. సో క్యారెట్, బీట్రూట్, రాడిష్ 3 కూడా దేనికి ఉదాహరణ? ద్విదళ బీజాలకి. అంటే ట్యాప్ రూట్ సిస్టమ్కి ఉదాహరణ. ఆస్పరాగస్ వచ్చేసి మనకి శతమూలి అంటారు తెలుగులో. ఫైబ్రస్ రూట్ సిస్టమ్కి పీచు వేరు వ్యవస్థ ఫుడ్ ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. సో రూట్ సిస్టమ్ స్టోర్స్ ఫుడ్ మెటీరియల్. వేరు వ్యవస్థ వేరు ఆహారాన్ని నిల్వ చేసుకుంటే ఆ వేర్లను ఏమన్నాం? నిల్వ వేర్లు అన్నాం. క్యారెట్ ఎలా ఉంటుంది? క్యారెట్ ఇదిగోండి, దీని మీద ఇలా క్యారెట్. అండ్ బీట్రూట్. బీట్రూట్ని నాపిఫామ్ అంటారు. రాడిష్ స్పిండిల్ షేప్. క్యారెట్ ఈజ్ కోనికల్. రాడిష్. సో స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో comes from adventitious root system. Sweet potato example for adventitious root system. So second, coming to the second one, velamen roots. Velamen roots. Velamen roots ఎందులో ఉంటాయి? దీనికి ఇంకొక పేరు ఎపిఫైటిక్ రూట్స్. ఎపిఫైటిక్ రూట్స్. వెలమెన్ రూట్స్ ఉంటాయి.
ఎపిఫైటిక్ రూట్స్ అంటే వృక్షోపజీవి వేళ్ళు. సెకండ్ది ఏంటి? వృక్షోపజీవి వేళ్ళు. పెద్ద పెద్ద అడవులలో చెట్లలో చిన్న చిన్న మొక్కలు నేల మీద పెరిగితే వాటికి సరిగ్గా సన్లైట్ రాదు, సన్లైట్ సరిగ్గా రాదు. సో ఇన్ ఆర్డర్ టు గెట్ అట్మాస్ఫియర్ లైట్ అండ్ వాటర్, సమ్ స్మాల్ ప్లాంట్స్ విల్ గ్రో ఆన్ ద బ్రాంచెస్ ఆఫ్ అదర్ ట్రీస్. పెద్ద పెద్ద చెట్లు కొమ్మల మీద కొన్ని చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి. సో అవి ఏమి హామ్ చేయవు, కానీ అవి ఏం చేస్తాయి, ఏ మొక్క మీద అయితే ఉన్నాయో జీవిస్తున్నాయో ఆ మొక్క నుంచి నీటిని ఖనిజ లవణాలని మాత్రమే తీసుకుంటాయి, దాని మీద షెల్టర్ ఏర్పరచుకుంటాయి కేవలంగా అట్మాస్ఫియర్ లైట్ కోసం, కాంతి కోసం. అవి 2 రకాల వేళ్ళని కలిగి ఉంటాయి. ఒకటి వెలమెన్ వేళ్ళు, 2 అంటువేర్లు. సో ఇవి ఎలా ఉంటాయి? పెద్ద పెద్ద చెట్ల మీద ఇలా అటాచ్ అయ్యి ఉంటాయి. వేండా దీనికి 2 రకాల వేళ్ళు ఉంటాయి. ఒక రకమైన వేర్లు రూట్స్ దే హెల్ప్ ఇన్ అటాచ్మెంట్, అంటుకుని ఉండడానికి, ఆ మొక్క కొమ్మ మీద అంటుకుని ఉండడానికి ఉపయోగపడతాయి. వాటిని అంటువేర్లు అంటారు. క్లింజింగ్ రూట్స్, ఇంగ్లీష్లో ఏమంటారు? క్లింజింగ్ రూట్స్. ఇంకా సమ్ రూట్స్ ఆర్ హ్యాంగింగ్. సో దీస్ రూట్స్ ఆర్ కాల్డ్ వెలమెన్ రూట్స్, వెలమెన్ వేర్లు అంటారు. సో ఈ వెలమెన్ వేర్లు, అంటువేర్లతో ఈ వేండా లాంటి మొక్క, ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? వేండా ప్లాంట్ ఆర్కిడ్స్కి ఇది ఎక్కడ ఉంటుంది? వృక్షోపజీవి వేళ్ళు, ఎపిఫైటిక్. ఈ గ్రోస్ ఆన్ ద బ్రాంచెస్ ఆఫ్ అనదర్ ట్రీస్ ఇన్ ఫారెస్ట్. సో 2 రకాల వేర్లు, ఒకటి అటాచ్మెంట్కి అంటువేళ్ళు, ఇంకొకటి హ్యాంగింగ్ డౌన్, అండ్ దే ఆర్ కాల్డ్ యాజ్ వెలమెన్ రూట్స్, వెలమెన్ వేర్లు అంటారు. అవి ఏం చేస్తాయి? వాతావరణంలోని తేమను అబ్జర్వ్ చేసుకుంటాయి. వాతావరణంలోని తేమను అబ్జర్వ్ చేసుకుని అవి లైట్ని తీసుకుని, సన్లైట్ తీసుకుని అవి జీవిస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ నాడ్యులర్ రూట్స్. బుడిపి వేర్లు మనకందరికీ బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుసు. ఏదంటే ఎరాకిస్ అంటే ఏంటిది? వేరుశెనగలో ఈ బుడిపిలు కనిపిస్తాయి మనకి. వేరుశెనగలో బుడిపిలు కనిపిస్తాయి. ఈ బుడిపి వంటి నిర్మాణాలు ఉంటాయి. సో ఈ బుడిపిల్లో ఏముంటుంది? రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. రైజోబియం బ్యాక్టీరియా సహజీవనం చేస్తూ లెగ్యూమినస్ మొక్కల వేరు బుడిపిలలో రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుంది? సహజీవనం చేస్తూ ఏం చేస్తుంది? వాతావరణంలో ఉన్న నత్రజనిని నైట్రేట్లుగా మార్చి మొక్కకు అందజేస్తుంది, నేలని సారవంతం చేస్తుంది, నత్రజని స్థాపనకు ఉపయోగపడుతుంది. ప్లాంట్ నుంచి ఏం తీసుకుంటుంది? షెల్టర్ తీసుకుంటుంది, ఫుడ్, వాటర్ తీసుకుంటుంది. ఇన్ రిటర్న్ ప్లాంట్కి ఏం ఇస్తుంది? నైట్రేట్స్ని సప్లై చేస్తుంది. అవి నాడ్యులర్ రూట్స్. లెగ్యూమ్ మొక్కలు, ఫ్యాబేసీ మొక్కలలో, లెగ్యూమ్ మొక్కలలో ఈ వేరు బుడిపెలలో ఉంటాయి. వాటిని ఏమన్నా బుడిపి వేర్లు అన్నాం. ఉదాహరణ ఎరాకిస్, వేరుశెనగ. ప్రాప్ రూట్స్ అంటే ఊడవేళ్ళు ఎందులో ఉంటాయి? మర్రి చెట్టులో ఉంటాయి. మర్రి చెట్టులో మీరు కనుక చూస్తే మనకి ఊడవేళ్ళు కనిపిస్తాయి. సో ఊడవేళ్ళు దేనికి ఉపయోగపడతాయి? మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది కదా, దాన్ని బనియన్ ట్రీ. ఆ పెద్దగా ఉన్న బ్రాంచెస్కి అడిషనల్ సపోర్ట్ ఇవ్వడానికి, అదనపు ఆధారం ఇవ్వడానికి ఈ ఊడవేర్లు, ఈ కొమ్మల నుంచి, బ్రాంచెస్ నుంచి వేర్లు వచ్చి అవి నేలలోకి వెళ్ళి సపోర్ట్ ఇస్తాయి. సో వాటిని ఏమన్నాం? ప్రాప్ రూట్స్ లేదా ఊడవేర్లు అన్నాం. నెక్స్ట్ కమింగ్ టు స్టిల్ట్ రూట్స్ ఆర్ ఊతవేర్లు. చెరకులో కనుక చూస్తే మీకు కనిపిస్తాయి, అక్కడక్కడ కింద కొన్ని ఎడిషనల్ వేర్లు వస్తాయి, నేలకి అటాచ్ అయ్యి జస్ట్ అబోవ్ ద సాయిల్. సో
షుగర్ కేన్లో మొక్కజొన్న చెరకు మొక్కలలో కాండానికి అదనపు బలాన్ని ఇవ్వడానికి కాండం కింది భాగంలో వేరే వేర్లు కొంచెం పైనుంచి వస్తాయి, కణుపుల దగ్గర నుంచి. కాండం నేల మీద జస్ట్ ఎగువ భాగంలో ఉన్న కాండ కణుపుల నుంచి వేర్లు వస్తాయి. ఆ వేర్లు ఏం చేస్తాయి, నేలలోకి వెళ్ళి అదనపు బలాన్ని, అదనపు సపోర్ట్ని ఇస్తాయి. దే గివ్ అడిషనల్ సపోర్ట్ టు ద స్టెమ్. ఇట్ ఈజ్ మోనోకాట్ కదా, ఏకదళ బీజాలు, నిలువుగా పెరుగుతుంది మొక్కజొన్న చెరకు. ఆ మొక్కకి స్లెండర్గా ఉంటుంది స్టెమ్, దానికి సపోర్ట్ ఇవ్వడం కోసం కింది భాగంలో నుంచి వేర్లు వచ్చి నేలకి టచ్ అయ్యి నేలలోకి వెళ్ళి సపోర్ట్ ఇస్తుంది, అడిషనల్గా సపోర్ట్ ఇస్తుంది. దాన్ని ఏమన్నా స్టిల్ట్ రూట్స్ అన్నాం. తర్వాత వచ్చేవి నెక్స్ట్ స్టెప్ ఈజ్ నెక్స్ట్ వన్ ఫోటోసింథటిక్ రూట్స్. ఫోటోసింథటిక్ రూట్స్ అంటే కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే వేర్లు సాధారణంగా ఎలా ఉంటాయి, బ్రౌన్ కలర్లో ఉంటాయి, వేర్లు గోధుమ వర్ణంలో ఉంటాయి. కానీ ఈ మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవడం కోసం వేర్లు గ్రీన్ కలర్లోకి మారుతాయి, గ్రీన్ కలర్లోకి ఉంటాయి. టీనియోఫిల్లం ఎగ్జాంపుల్ ఏంటిది దీనికి, కిరణజన్య సంయోగక్రియ వేర్లకి ఎగ్జాంపుల్ టీనియోఫిల్లం, టీనోస్పొరా. ఇవేంటంటే రూట్స్ గ్రీన్ ఇన్ కలర్. సో దీనిలో లీవ్స్ ఉండవు. సో రూట్స్ పెర్ఫార్మ్ ఫోటోసింథసిస్. ఇవి గ్రీన్ ఇన్ కలర్, టీనియోఫిల్లం. రూట్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్. వేర్లు ఆకుపచ్చని రంగులో ఉండి హరితయుతంగా ఉండి కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి. కాబట్టి వీటిని కిరణజన్య సంయోగక్రియ జరిపే వేర్లు అన్నాం, ఫోటోసింథటిక్ రూట్స్ అన్నాం. ఉదాహరణ టీనియోఫిల్లం. నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేటరీ రూట్స్ అంటే శ్వాస వేర్లు. మాంగ్రూవ్ మొక్కలలో నేలంతా బురదతో నిండిపోయి ఉంటుంది. ఉదాహరణ అవిసీనియా రైజోఫొరా. శ్వాస వేర్లకు ఉదాహరణ ఏంటి, అవిసీనియా రైజోఫొరా అవిసీనియా. ఈ ప్లాంట్స్ ఎక్కడ పెరుగుతాయి, బురద నేలల్లో పెరుగుతాయి, మాంగ్రూవ్ నేలల్లో పెరుగుతాయి. బురద నేలల్లో నేలంతా బురదతో నిండిపోయి ఉంటుంది, వేర్లకి తగినంత గాలి సరఫరా జరగదు. సో రూట్స్ కెనాట్ బ్రీత్ ప్రాపర్లీ విత్ ఇన్ ద సాయిల్. సో సమ్ రూట్స్ గ్రో అప్వర్డ్స్. ఇలా ఉందనుకుందాం ప్లాంట్. సమ్ రూట్స్ గ్రో అప్వర్డ్స్, పైకి వస్తాయి. వేర్లన్నీ ఎలా వస్తాయి, నేలలో నుంచి పైకి వస్తాయి. సో పైకి వచ్చి వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ అవి పీల్చుకుంటాయి, గాలిని తీసుకుంటాయి. ఇవి తీసుకోవడానికి అనుకూలంగా ఆ వేర్లలో కొన్ని రంధ్రాలు ఉంటాయి, దాన్ని న్యూమెటోడ్స్ అంటారు. శ్వాస వేర్లకు ఇంకొక పేరు న్యూమెటోఫోర్స్లో ఉండే రంధ్రాలను ఏమన్నాం, న్యూమెటోడ్స్ అన్నాం. శ్వాస రంధ్రాలు అంటారు. ఏమంటారు, శ్వాస రంధ్రాలు. బురద నేలల్లో పెరుగుతాయి కాబట్టి గాలి సరిగా అందదు కాబట్టి కొన్ని వేర్లు నేలపై నుంచి పైకి వస్తాయి. అవి ఏం చేస్తాయి, అక్కడక్కడ శ్వాస రంధ్రాలని కలిగి ఉంటాయి, వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ని తీసుకుంటాయి. అందుకని వీటికి ఏం పేరు పెట్టారు, రెస్పిరేటరీ రూట్స్, శ్వాస వేర్లు అని పేరు పెట్టారు. సో ఎగ్జాంపుల్ ఏంటి, రైజోఫొరా, అవిసీనియా, మాంగ్రూవ్ మొక్కలు బురద నేలల్లో పెరిగే మొక్కలు. లాస్ట్ వన్ ఈజ్ పారాసైటిక్ రూట్స్ అంటే తెలుగులో పరాన్నజీవి వేర్లు. కొన్ని మొక్కలు, అన్ని ఆకుపచ్చని మొక్కలు వాటి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, కానీ కొన్ని మొక్కలు ఏం చేస్తాయి, ఆహారం కోసం వేరే మొక్కల మీద ఆధారపడతాయి. అలాంటి వాటిని ఏమన్నాం, పరాన్నజీవి వేర్లు అన్నాం. So some plants which depend on other plants for water, minerals and food, they are called as parasitic roots. పరాన్నజీవి వేర్లు రెండు రకాలు. సో ఇక్కడ రాస్తున్నాను, పరాన్నజీవి వేర్లు, parasitic roots. Parasitic roots are two types. So one is complete parasites and partial parasites. కంప్లీట్ పారాసైట్స్ అంటే సంపూర్ణ పరాన్నజీవులు, పార్షల్ పారాసైట్స్ అంటే పాక్షిక పరాన్నజీవులు.
పాక్షిక పరాన్నజీవులు. పారాసైటిక్ రూట్స్లో పరాన్నజీవి వేరులో సంపూర్ణ పరాన్నజీవులు అంటే ఏంటంటే ఆతిథేయ నుంచి ఏ మొక్క మీద అయితే ఆధారపడుతుందో ఆ మొక్క నుంచి నీటిని, ఖనిజ లవణాలను, ఆహారాన్ని కూడా గ్రహిస్తాయి. అంటే ప్లాంట్స్ విచ్ డిపెండ్ ఆన్ అదర్ ప్లాంట్స్ ఫర్ బోత్ వాటర్ అండ్ మినరల్స్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ మెటీరియల్స్ కాల్డ్ యాజ్ కంప్లీట్ పారాసైట్స్. Complete parasites, if they take food, water from the root, they are called as root parasites. If they take water and food from the stem, they are called complete stem parasites. Complete root parasite example, Rafflesia. Complete root parasite అంటే సంపూర్ణ వేరు పరాన్నజీవికి ఉదాహరణ ఏంటిది? రాఫ్లీషియా. సంపూర్ణ కాండ పరాన్నజీవికి ఉదాహరణ కస్క్యూటా. కస్క్యూటా అంటే బంగారు తీగలు అంటారు. అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లుకి అల్లుకుని ఉంటుంది. అది లైట్ పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది తీగలాగా. అది ఏముంటుంది? కంప్లీట్ స్టెమ్ పారాసైట్ అంటే సంపూర్ణ కాండ పరాన్నజీవి. అంటే అది నీటిని, ఖనిజ లవణాలను మరియు ఆహార పదార్థాలను కూడా దేని నుంచి? ఆతిథేయ నుంచి గ్రహిస్తుంది. ఇది సొంతగా ఏ ఆహారాన్ని తయారు చేసుకోలేదు. కాబట్టి ఈ రూట్స్ని హాస్టోరియల్ వేర్లు అంటారు. ఏమంటారు? హాస్టోరియల్ రూట్స్. హాస్టోరియా అంటారు ఆ రూట్స్. పారాసైటిక్ వేర్లలో ఇంకొక పేరు ఏమంటారు? హాస్టోరియా. ఆ హాస్టోరియా ఏం చేస్తుంది? వేరులోకి వెళ్ళి మొత్తం ఆహారాన్ని, ఫుడ్ని, వాటర్ని, మినరల్స్ని అన్ని గ్రహిస్తుంది. అది కంప్లీట్ రూట్ పారాసైట్ రాఫ్లీషియా. రాఫ్లీషియా అనదర్ ఇంపార్టెన్స్ ఈజ్ బిగ్గెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్. ఇండోనేషియా, సుమత్రా దీవుల్లో ఉంటుంది. పెద్ద పుష్పం నేల మీద ఉంటుంది అది. సో అది రాటెన్ మీట్ స్మెల్ ఇవాల్వ్ చేస్తుంది. అది కుళ్ళిన మాంసం వాసన వస్తుంది. టూరిస్టులు అందరూ కూడా దూరం నుంచి వెళ్ళి ఫోటోలు అవి తీసుకొని వస్తారు. అది రాఫ్లీషియా, లార్జెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్. అది అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ కంప్లీట్ రూట్ పారాసైట్. ఇంకా కంప్లీట్ స్టెమ్ పారాసైట్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? కస్క్యూటా. ఇట్ టేక్స్ వాటర్, మినరల్స్ అండ్ ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద హోస్ట్. So that's why it is called as a complete parasite. Coming to the partial parasite, పాక్షిక పరాన్నజీవులు ఏం చేస్తాయి? ఓన్లీ వాటర్, మినరల్స్ని మాత్రమే హోస్ట్ నుంచి తీసుకుని, ఆతిథేయ నుంచి తీసుకుని ఆహారాన్ని వాటంతట అవే తయారు చేసుకుంటాయి. దే ఆర్ గ్రీన్ ఇన్ కలర్. సో పార్షల్ పారాసైట్స్లో అగైన్ స్టెమ్, రూట్. సో స్టెమ్ అండ్ రూట్ పారాసైట్. స్టెమ్ పారాసైట్ విస్కమ్ ఎగ్జాంపుల్. విస్కమ్ ఎగ్జాంపుల్. కంప్లీట్ పార్షల్ రూట్ పారాసైట్కి ఎగ్జాంపుల్ స్ట్రైగా. సో ఈ వాట్ ఆర్ దే? పార్షల్ పారాసైట్స్ అంటే దే టేక్ ఓన్లీ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద హోస్ట్. నీటిని, ఖనిజ లవణాలను మాత్రమే ఆతిథేయ నుంచి తీసుకుని ఆహారాన్ని అవి సొంతగా తయారు చేసుకుంటాయి. If they take water and minerals from the host stem, example viscum, they are called as partial stem parasites. పాక్షిక కాండ పరాన్నజీవి అంటారు. పాక్షిక కాండ పరాన్నజీవి ఉదాహరణ విస్కం. పాక్షిక వేరు పరాన్నజీవి partial root parasite, example Striga. It takes from the host root system water and minerals. It takes water and minerals only from the root system of the host. That is called as a partial root parasite. So that is example is Striga. Let us see in brief root modifications. So root modifications are root performs any additional functions along with its normal functions. They are called as root modification. అదనపు విధులు నిర్వర్తించడానికి వేరు చూపే నిర్మాణాత్మక శాశ్వత మార్పులనే వేరు రూపాంతరాలు అన్నారు. సో వేరు రూపాంతరాల్లో మొట్టమొదటిది మనం నిల్వ వేర్లు చూసుకున్నాం. నిల్వ వేర్లు స్టోరేజ్ రూట్స్. ఎగ్జాంపుల్ క్యారెట్, బీట్రూట్, రాడిష్, ఆస్పరాగస్, స్వీట్ పొటాటో.
ఇందులో తల్లివేరు వ్యవస్థ, రూట్, ట్యాప్ రూట్ సిస్టమ్, క్యారెట్, బీట్రూట్, రాడిష్, ఆస్పరాగస్ ఏమో ఫైబ్రస్ రూట్ సిస్టమ్, స్వీట్ పొటాటో, ఐపోమియా బటాటస్, స్వీట్ పొటాటో, చిలకడ దుంప, దానికి ఉదాహరణ అబ్బురపు వేరు వ్యవస్థకి ఉదాహరణ. ఇవన్నీ కూడా రూట్స్ స్టోర్ ఫుడ్ మెటీరియల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. Root store food material. Second one is epiphytic roots, also called velamen roots. Epiphytic roots, వృక్షోపజీవి వేర్లు, వేండా, పెద్ద పెద్ద అడవిలో పెరిగే పెద్ద పెద్ద వృక్షాల చెట్లు కొమ్మల పైన ఆవాసం ఏర్పరచుకొని గాలి వాతావరణంలోని తేమను గ్రహిస్తాయి. దేని ద్వారా? వెలమెన్ వేర్లు ద్వారా. ఎగ్జాంపుల్ వేండా. మూడోది నాడ్యులర్ రూట్స్, బుడిపె వేర్లు. బుడిపె వేర్లు లెగ్యూమినస్ ప్లాంట్స్లో ఉంటాయి. వేరులో బుడిపెలను ఏర్పరచుకున్న ఆ బుడిపెల రైజోబియం బ్యాక్టీరియా సహజీవనం చేస్తూ మొక్కకు నత్రజని సంబంధ పదార్థాలను తయారు చేస్తుంది, నైట్రేట్స్ను ఇస్తుంది. ఇంటర్న్స్ ఇట్ టేక్ షెల్టర్. సో నైట్రోజన్ ఎఫిషియంట్ సాయిల్స్ తయారవుతాయి, అంటే నేలలు సారవంతం అవుతాయి. లెగ్యూమ్ ప్లాంట్స్ ఉదాహరణ ఎరాకిస్, వేరుశెనగ. తర్వాత ప్రాప్ రూట్స్, ఊడవేర్లు చూసుకున్నాం మర్రి చెట్లు. అడిషనల్ సపోర్ట్ కోసం బ్రాంచెస్ నుంచి ఊడవేర్లు వస్తాయి, అవి ఎక్కువ సపోర్ట్ని ఇస్తాయి, బ్రాంచెస్కి అదనపు సపోర్టుని ఇస్తాయి. ప్రాప్ రూట్స్ ఊడవేర్లు, బనియన్ ట్రీ. స్టిల్ట్ రూట్స్ ఊతవేర్లు, చెరకు, మొక్కజొన్న మొక్కల్లో ఉంటాయి. నేలకు పైన ఉన్న కణుపుల దగ్గర నుంచి వేర్లు వచ్చి అదనపు బలాన్ని చేకూర్చడానికి మొక్కకి ఉపయోగపడతాయి. చెరకు, మొక్కజొన్న, వాటిని ఊతవేర్లు లేదా స్టిల్ట్ రూట్స్ అంటారు. తర్వాత ఫోటోసింథటిక్ రూట్స్, కిరణజన్య సంయోక్రియ వేర్లు ఆకుపచ్చని రంగులో ఉండి కిరణజన్య సంయోక్రియ జరుపుకుంటాయి. పత్రం చేయాల్సిన పని వేరు చేస్తుంది, అందుకని వీటిని ఫోటోసింథటిక్ రూట్స్, కిరణజన్య సంయోక్రియ జరిపే వేర్లు అన్నాం. ఉదాహరణ టీనియోఫిల్లం. నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేటరీ రూట్స్, శ్వాసవేర్లు. శ్వాసవేర్లు ఏం చేస్తాయి? బురద నేలల్లో పెరిగే మొక్కలు, ఉదాహరణ రైజోఫరా అవిసీనియాల్లో, మాంగ్రూవ్ మొక్కలలో పెరుగుతాయి. ఆ వేర్లు నేలలో ఉండడం వల్ల వాటికి గాలి అందదు, ఆక్సిజన్ అందక కొన్ని వేర్లు నేలలోంచి పైకి వస్తాయి. ఆ వేర్లని శ్వాస వేర్లు అంటారు. అందులో ఏముంటాయి? శ్వాస రంధ్రాలు ఉంటాయి లేదా న్యూమటోడ్స్ ఉంటాయి. అటువంటి వేర్లని రెస్పిరేటరీ రూట్స్ లేదా న్యూమటోఫోర్స్ అంటారు. లాస్ట్ వన్ పారాసైటిక్ రూట్స్, పరాన్నజీవి వేర్లు. ఇవేం చేస్తాయి? ఫుడ్, వాటర్, మినరల్స్ని ఆతిథేయ నుండి గ్రహిస్తాయి. It takes food, water, minerals from the host plant. They depend either root or on stem. So parasitic roots which take completely, that means water and minerals as well as food materials, called as complete parasites, which take only water and minerals from the host. They are called as partial parasites. అంటే సంపూర్ణ పరాన్న జీవులు ఏం చేస్తాయి? నీటిని, ఖనిజ లవణాలను, ఆహార పదార్థాన్ని కూడా ఆతిథేయ నుంచి గ్రహిస్తాయి. పాక్షిక పరాన్నజీవులు మాత్రం నీటిని, ఖనిజ లవణాలు మాత్రమే గ్రహిస్తాయి. అవి వేటి నుంచి గ్రహిస్తాయి? రూట్ నుంచి అయితే రూట్ పారాసైట్, స్టెమ్ నుంచి గ్రహిస్తే స్టెమ్ పారాసైట్. కాండ పరాన్నజీవి, వేరు పరాన్నజీవులు అంటారు. సో రూట్కి ఏమో కంప్లీట్ రూట్ పారాసైట్ రాఫ్లీషియా, కంప్లీట్ స్టెమ్ పారాసైట్ కస్క్యూటా, పార్షల్ రూట్ పారాసైట్ స్ట్రైగా, పార్షల్ స్టెమ్ పారాసైట్ విస్కమ్. So this is the 8 marks question, most important in first year botany syllabus, and it is also important in second year practicals. So all of you children, any doubts you can ask, and I think you all understood these root modifications. Most important 8 marks answer from the morphology lesson, second unit, second botany, first year syllabus. Thank you.